నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు చేపల వేటలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నెలకొంది. ప్రవహిస్తున్న నీటిపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి తెడ్డుకర్రలతో పరస్పర దాడులకు పాల్పడిన మత్స్యకారులు దాడిలో స్వల్ప గాయాలైనట్లు సమాచారం. శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేసిన అధికారులు అదే క్రమంలో చేపల వేట కోసం జలాశయం వద్దకు పదుల సంఖ్యలో మత్స్యకారుల పోటీ పడ్డం ఇరు వర్గాల మధ్య ఘర్షణకి దారితీసింది. ఉదయం 11 గంటల సమయంలో జలాశయం గేట్లను మూసివేయగా చేపల వేట కోసం తెప్పలలో శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఇరు వర్గాలపై ఒకరిపై ఒకరు తెడ్డుకర్రలతో దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల కాలంలో 2 నెలల పాటు కృష్ణానదిపై చేపల వేట నిషేధిస్తూ నంద్యాల జిల్లా ఫిషరీ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా లింగాలగట్టు గ్రామం మత్స్యకారులు చేపల వేట కొనసాగించడం జరుగుతుంది.